మన విరూపాక్ష కలర్స్ అయితే గణపతుల వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి 2025 గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే ఒక లైక్ వేసి వేసుకొని మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఎన్ని గణపతులు మేకింగ్ జరిగింది ఏందనేది అన్నీ అయితే చూసేద్దాం. లైక్ వేసుకోండి ఫస్ట్. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడల్స్. ప్రజెంట్ మనం వచ్చేసి కోరుట్ల మన విరూపాక్ష కలర్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన విరూపాక్ష కలర్ షెడ్లో అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. అప్డేట్స్ అయితే అడుగుతున్నారు మన విరూపాక్షకు. ప్రజెంట్ వాళ్ళ కోసం అయితే నేను వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నా. చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్లో అయితే గణపతి మన సింహం మీద అయితే కూర్చున్న గణపతి వెనకాల మనకి శూలంని అయితే ఇచ్చారు. ఇంకా ఇలాంటి గణపతులు అయితే లోపల చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. వెళ్ళే ముందు అయితే అందరైతే వీడియో అయితే చూస్తున్నారు కానీ మొత్తం లైక్ చేయట్లే, కుదిరితే లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, పదండి లోపలికి అయితే వెళ్దాం. ఈ విరూపాక్ష కలర్ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దాంట్లో మనకి ఎదురుగా అయితే ఒక ముక్కాస్ ఫంక్షన్ హాల్ అవుతుంది. దానికి ఎదురుగా అయితే మనకి విరూపాక్ష కలర్ షెడ్ లోపలికి అయితే వెళ్దాం. లోపలైతే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఈ వీడియోలో అయితే చూస్తాం. మనకి అప్డేట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మనకి 12 ఫీట్స్ గణపతి అయితే ఒకటైతే మేకింగ్ అయితే జరిగింది. మన గణపతి అయితే సింహం మీద అయితే కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది. బ్యాక్ డ్రాప్లో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. ఇంకా అటు పక్క అయితే ఇంకో గణపతి అయితే మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు దాదాపు 6 ఫీట్స్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో గరుడ ఆర్చి అయితే ఇచ్చారు. మనకి చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి 6 ఫీట్స్ గణపతి అయితే వినాయకుడు అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది. మనకి ఇంకా చేతులు కాళ్ళు అటాచ్మెంట్ చేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. మనకి ఫినిషింగ్ వేసి కలరింగ్ వేసాకైతే ఒక లుక్ అనేది వస్తుంది గణపతులు అయితే. ఇంకా ఇటు పక్క అయితే ఒక గణపతి అయితే మేకింగ్ జరిగి చాలా అద్భుతంగా అయితే ఉంది. 12 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ ఇదైతే. వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మనకి ఇటు పక్క అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. మనకి మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనకి గణపయ్య కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకా మనకి ఫినిషింగ్ అయితే జరగాలి. ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేసి జ్యువెలరీ వర్క్ ఇచ్చాక మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది గణపతులు అయితే. చూసుకోవచ్చు, మనకి కింద కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి పీఠ మీద కూర్చున్న గణపతి. అలాగే ఇటు పక్క కొన్ని గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ప్రజెంట్ అయితే మన విరూపాక్ష కలర్ షెడ్లో అయితే 8 ఫీట్స్ 12 ఫీట్స్ వరకు అయితే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు, మనకి దాదాపు 6 ఫీట్స్ అవుతుంది. నందీశ్వరుడు మీద వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో కూర్చుండు. మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. పూర్తిగా ఫినిషింగ్ అయితే కాలేదు. పూర్తిగా ఫినిషింగ్ అయ్యి కలరింగ్ వేసాక కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. చూసుకోవచ్చు, ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఇటు పక్క అయితే ఇంకో గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. మనకి శేషనాగం అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చుని దర్శనం అయితే ఇస్తుంది. చేతులు అయితే గదని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మనకి శేషనాగం అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి అయితే. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి 6 ఫీట్స్ గణపతులు అయితే చాలా అయితే మేకింగ్ అయితే జరిగింది. ఇటు పక్క ఈ లైన్ మొత్తం అయితే మనకి 6 ఫీట్ గణపతులు. అలాగే ఎవరైనా మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కోరుట్ల గణపతులు అయితే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇటు పక్క అయితే నందీశ్వరుడు, ఇటు పక్క లాల్బాక్ష గణపతి కూడా అయితే ఒకటి 6 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూసుకోవచ్చు, మనకి గణపతి 6 ఫీట్స్ ఉంటే దాదాపు లాల్బాక్ష గణపతి. మనకి గణపతికి అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఈ లైన్ మొత్తం మనకి 6 ఫీట్స్ గణపతులు. ఇంకా చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగింది మన విరూపాక్ష కలర్ షెడ్లో అయితే. మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చాలా గణపతులు అయితే. ఇటు పక్క ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగింది. దాదాపు 5 ఫీట్స్ గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇవన్నీ మేకింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మన కోరుట్ల విరూపాక్ష కలర్ షెడ్లో అయితే వర్క్ అయితే ఇలా జరుగుతుంది. మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ అయితే మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే వినాయకుడు అయితే కూర్చొని మూషికని అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు మనకి. చూసుకోవచ్చు, దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. చూసుకోవచ్చు, మనకి ఇటు పక్క ఇంకా కొన్ని గణపతులు కూడా అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, గణపతిని అయితే మనకి మేకింగ్ అయితే చేసి అయితే ఉంచారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వేసి చేతులు కాళ్ళు అటాచ్మెంట్ అయితే చేసి ఒక లుక్ అనేది వస్తుంది మనకి. చూసుకోవచ్చు, ఇక్కడ మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది గణపతి అయితే. 6 ఫీట్స్ గణపతి అయితే. ఇవైతే అన్ని 3 ఫీట్స్ గణపతులు. 1 ఫీట్ నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 12 ఫీట్స్ గణపతుల వరకు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు అయితే. ప్రజెంట్ మన కోరుట్ల విరూపాక్ష కలర్స్లో అయితే మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగింది. చూసుకోవచ్చు, ఇక ముంబై గణపతికి సంబంధించిన బాడీ పార్ట్స్, అలాగే బ్యాక్గ్రౌండ్లు, అలాగే శేషనాగులు అన్నీ అయితే రెడీ చేసి అయితే ఉంచారు.
మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ అయితే చూసుకోవచ్చు. ఈ గణపతి మనకి శేషనాగం అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఇచ్చారు, చాలా బాగుంది. దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే, ఇంకా మేకింగ్ అయితే జరగాలి. ఇటు ముంబై గణపతికి సంబంధించిన బాడీ పార్ట్స్ అంటే రెడీ అయితే ఉంచారు, చూసుకోవచ్చు. దుర్గామాత విగ్రహాలు కూడా అయితే రెడీ చేసి అయితే ఉంచారు ఫ్రెండ్స్. మనకు దాదాపు 6 ఫీట్స్ అయితే ఉన్నాయి దుర్గామాత విగ్రహాలు అయితే. ఇటు పక్క అయితే ఒకటి ముంబై గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది, స్టాండింగ్ గణపతి చూసుకోవచ్చు. మనకి బ్యాక్డ్రాఫ్లో అయితే శేషనాగన్ అయితే ఇచ్చారు, కింద మన శంకు మీద అయితే వినాయకుడు అయితే యూనిక్ డిజైన్లో అయితే నిల్చొని అయితే ఉన్నాడు, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గణపతి అయితే. ఇంకా మేకింగ్ అయితే జరగాలి, చాలా మేకింగ్ అయితే ఉంది. ఇటు పక్క స్టార్టింగ్లో అయితే మనకి ఇంకా మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే మనకి ఒక గణపతి అయితే స్టాండింగ్ గణపతి, మన గుర్రాల మీద అయితే గణపతి అయితే నిలబడి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాను, చూసుకోండి. దాదాపు ఈ గణపతి వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది, కింద 3 గుర్రాలను అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇటు పక్క మనకి స్టార్టింగ్లో చూసిన గణపతి 12 ఫీట్స్ గణపతి. ఇంకా ఈ ఫస్ట్ షెడ్లో అయితే అన్ని ఇవే గణపతులు అయితే మేకింగ్ అయితే. అలాగే ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మనకి ఫస్ట్ షెడ్లో అయితే అన్ని 12 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. మనకి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్, మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అప్డేట్స్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి, మీరైతే చూడొచ్చు, ఫాలో అయితే కొట్టేయండి. అలాగే ఇంకా మనకి కోరుట్లలో ఏ షెడ్లో గణపతులు కావాలన్నా మనకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళైతే చూడండి. వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్ అని. ఓకే ఫ్రెండ్స్.